హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ హల్దీ ఫంక్షన్ అండి, పెళ్లి వైబ్స్. మెహందీ ఎలా జరిగింది ఏమని చూశారు కదా! వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్. ఇప్పుడు హల్దీ ఎలా చేసుకున్నాం ఏమనేది వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే నా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఓకేనా? సో హల్దీ ఫంక్షన్ ఎలా జరిగిందని వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అసలైతే నాకు మెహందీలో ఉన్న పర్వాలేదు కానీ హల్దీలో అయితే చాలా మిస్ అయ్యాయి అనమాట. మిస్ అయ్యాయి అంటే నాకు వీడియో తీయడానికి ఎవరు లేరనమాట. అది విలేజ్. అసలు యాక్చువల్గా నేనే వీడియో తీస్తేనే ఎందుకు ఇట్లా మాటి మాటికి వీడియో తీస్తుంది అనేసి అంటున్నారు. కొంతమందికి తెలియదు అనమాట నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినాను అనేసి. అదే మీకు పల్లెటూళ్ళలో తెలుసు కదా, అలా ఇలా అనుకుంటారు. సో ఇంకా కొన్ని కొన్ని మిస్ అయ్యాయి. ఒకవేళ పెళ్లి వీడియో వచ్చినప్పుడు దాంట్లో తీసి నేను వీడియో పెడతానండి కంపల్సరీ. సో ఎర్లీ మార్నింగ్ అయితే లేసామండి. నేనైతే 6 అట్లా లేసాను. మా మరదలైతే మార్నింగ్ లేసి నైటే వాళ్ళు ప్యా కల్లాపు చల్లేసి పడుకున్నారు. మార్నింగ్ వచ్చేసి ఇంకా కడపాను పొయ్యడము, ముగ్గులు వేయడం ఇలా చేస్తున్నారు. నేను లేసి వీడియో తీసుకుంటున్నాను. నాకైతే ఇంకా మెహందీ ఫంక్షన్ రోజే వచ్చాను కదా, ఆఫ్టర్నూన్ 1:30 అయిందనమాట. ఇంటికి వచ్చేసరికి ఫుల్ టైర్డే, ఫీవరిష్గా ఉంది. ఇంకా మా పెద్దమ్మ వచ్చేసి గుడి చూద్దాం రా, గుడి దగ్గర చేద్దురా అనేసి పిలిచారు. నేను వెళ్ళాననమాట. ఇది గంగమ్మ గుడి అండి. సో పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేసినప్పుడు ఇంటికి దగ్గరలో ఎక్కడ గుడి ఉంటే ఆ టెంపుల్కి తీసుకొని వెళ్తారు. సో ఈ గంగమ్మ గుడి ఇది. సో ఇంక పెళ్ళికూతుర్ని అంటే ఫస్ట్ ఆమెకు అన్నీ పూజించి, ఒడిబియ్యం పోసి, గాజులు అన్నీ పెట్టేసి అంతా గుడి అంతా క్లీన్ చేసేసుకొని ఉన్నారు. ఫుల్ టైర్డ్ అయిపోయింది చూడండి నా ఫేస్ అయితే అసలుకి. ఫుల్ అలసిపోయినా. నైట్ 12 అయింది పడుకునేసరికి. ఇంకా మేము అమ్మాయి స్నానంగా అన్నీ రెడీ చేసే లోపల అమ్మాయి స్నానం చేసి టెంకాయ కొట్టేసి వచ్చి ఇంకా హల్దీ ఫంక్షన్కి అయితే రెడీ అవుతుంది. సో అందరు ఏమేమి చేస్తున్నారని అయితే వీడియోకి ఆప్షన్ చేస్తున్నాను. ఇంకా కాఫీ చేయండి మార్నింగ్ అనేసి అయితే కాఫీ పెట్టారు. టీ వద్దు మాకు కాఫీ కావాలి అని అంటే, ఈ అమ్మాయి చెల్లెలనమాట నాకు, మా అత్త వాళ్ళ అక్క కూతురు. సో అందుకని ఇంకా కాఫీ కలుపుకుంటాము అంటే మాకు పక్కన తీసిచ్చి కాఫీ కల్పించారు. ఇంకా తాగామన్నమాట. ఇంకా పై పనులన్నీ అయితే అయిపోయాయండి. కాసులు, బండలు, కడపను పూజించడము, ముగ్గులు ఇంకా అన్నీ అయిపోయాయి. ఇంకా ఇప్పుడు కాఫీ తాగేసి అయితే మేము రెడీ చేసుకోవాలి. ఈ పాప వచ్చేసి మా అత్త వాళ్ళ అక్క కూతురు అనమాట. మా అత్తకి మనవరాలు అవుతుంది. సో ఇంతసేపు అమ్మాయి పిలిస్తే రాలేదు. ఇప్పుడు బ్రష్ పెట్టుకున్నది అనేసి అయితే వచ్చేసిందనమాట. సో పెళ్లి కూతురు గోరింటాకు ఎలా పండింది చూడండి, చాలా బాగా పండింది ఎర్రగా. ఎలా ఉంది మంచిగానే చూడండి. నాకు ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లేసాను. లేచి మళ్ళీ ఇంకా లోపల పడుకున్నాను. ఇంకా గోరింటాకు ఒక చేతికే ఉందంటే పెళ్లి కూతురు నాకు ఒక చేతికి ఒక హ్యాండ్కి చందమామ వేసేసింది. ఇంకా నేను 6:30 వరకు పెట్టుకొని ఇంకా హ్యాండ్ వాష్ అయితే చేసుకున్నాను. ఇంకా మా అందరి గోరింటాకులు చూడండి ఎలా పండాయి ఏమనేసి. అదిగోండి పెళ్లి కూతురుది, నాది ఎలా ఉంది, బాగా పండింది కదా. సో ఇంకా ఇలా ఉంటే ఇంకా మేము ఇంకా కాఫీ తాగేసి కొద్దిసేపు అలా మాట్లాడుకుంటూ కాఫీ తాగేసి నేను ట్యాబ్లెట్ వేసుకున్నానండి. ఇంకా వేసేసుకొని ఇంకా పూజకు కావాల్సినటివి పెళ్లి పందిరి పూజించేటివి, తర్వాత వచ్చేసి పసుపు రాసేవి, అవన్నీ అంటే యాక్చువల్గా మా అత్తకు తెలియక ఇంకా నేను స్నానం చేసి నేను ఫ్రెష్ అప్ అయినా, మా మరదలు ఫ్రెష్ అప్ అయిందండి. సో మేము పూజకి రెడీ చేస్తున్నాము. మా ఇంట్లో పెళ్ళి జరుగుతుంది అన్నప్పుడు ఇదిగోండి నా మెహందీ లుక్ అయితే ఇది. మా మరదలు రెడీ అయింది, నేను రెడీ అయ్యాను. ఇంకా ఇవన్నీ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం పూజకు కావాల్సినవి. కంకణాలంట, పసుపు కలుపుకోవడాలు ఇలా హల్దీ కదా, అందుకనే ఎల్లో డ్రెస్ వేసుకున్నామండి. మా ఇళ్ళల్లో ఎవరైతే చనిపోతారో పెద్దవాళ్ళు, ఇంట్లో దేవునికి పెద్దవాళ్ళకి ఇంట్లో పూజించుకొని తర్వాత ఇంకా పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. అలానే ఆ రోజు కూడా అమ్మాయిని పెళ్లి కూతుర్నే చేయాలి కాబట్టి మా మామ చనిపోయారు కదా. సో మా మామకు కూడా ఇంకా దీపాలు పెట్టుకొని టెంకాయ కొట్టుకోవాలనేసి అన్నీ రెడీ చేసేసి అమ్మాయి పెళ్లి కూతురుతో చేపిద్దాం అనేసి మేమైతే అన్నీ రెడీ చేస్తున్నామండి. కంకణాలంట, తాంబూలాలు, పూలు, అక్షంతులు ఇవన్నీ రెడీ చేస్తున్నాము. చెప్తున్నాను కదా, మా అత్త మెహందీ రోజు వీడియో వాళ్ళు వచ్చింటే మీరు మార్నింగ్ 10కి అట్లా రండి మా పనులు అయిపోయే లోపల అనింది. మా అత్తకు తెలియదు అనమాట. ఎర్లీ మార్నింగ్ ఇంట్లో పనులన్నీ కవర్ చేయాలి, వీడియోగ్రాఫర్ రావాలి అని మా అత్త మాకు తెలియకోకుండా వాళ్ళకి చెప్పేసింది.
సో మేమేమనుకున్నామంటే రావాలి కదా అనుకుంటే, లేదమ్మా ఇలా చెప్పానంటే, అలా ఎలా చెప్తావు అత్త, పొద్దున్నే ఏమేమి పనులు చేస్తున్నాం అవన్నీ పడాలి కదా అనేసి అన్నాను. ఇంక తర్వాత మళ్ళీ కాల్ చేస్తే వాళ్ళు 9:30కి వచ్చారండి. సో వీడియో నాకు తీయడానికి, ఎందుకంటే మా పిల్లలు మా పిన్ని వాళ్ళ ఊర్లో ఉన్నారు, నేను ఇక్కడికి వచ్చానన్నమాట పెళ్లి కూతురు సైడు, వాళ్ళంతా పెళ్లి కొడుకు సైడ్ ఉన్నారు. అక్కడికి నేను వాళ్ళని వీళ్ళని అడిగి వీడియోస్ తీసుకుంటూ నేను ఓన్గా నేను తీస్తూ కొన్ని క్యాప్షన్ చేసి పెట్టుకున్నాను. చాలా మిస్ అయ్యాయి దీంట్లో. పెళ్లి పందిరి పూజ, మా ఇళ్ళల్లో పందిరి పూజ ఉంటుందండి. అంటే ఎర్రమట్టి సున్నంతో పెళ్ళి 4 స్తంభాలకి పూయడము, మేనమామ మేనత్తతో హస్తాలు వేపించడము, సున్నము ఎర్రబొట్టుతో, తర్వాత నైవేద్యం వండి పెట్టి తాంబూలం, పూలు, పసుపు, కుంకుమ పెట్టి టెంకాయ కొట్టడము, రోళ్ళు ఉంటాయి కదా, రోకళ్ళు కాకుండా రోలు తంచేటివి ఉంటాయి కదా, అవి కూడా పూజించడం, పీటలకి పసుపూసి బొట్లు పెట్టి ఇది కంకణాలు కట్టడము, ఇవన్నీ నా దాంట్లో వీడియో చేయలేదండి. అంటే మా మా పెళ్ళి ఎలా ఉంటుంది ఇక్కడ సైడ్ అనేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ కొన్ని మిస్ అయ్యాయి. సో ఇప్పుడు చూసేయండి, నేను మళ్ళీ వీడియో వచ్చినప్పుడు మిస్ అయినట్టు కొన్ని క్యాప్ చేసి అయితే వీడియో పెడతాను. ఇంకా నా అమ్మ నలుగు పెట్టడానికైతే ప్రిపేర్ చేశానండి, పసుపు అవి. కొంతమంది మామిడాకులు కడుతున్నారు, పెళ్ళి అది అవన్నీ చూసుకుంటున్నారనమాట, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. మేము పూజకి పందిరికి ఏమేమి కావాలా, పందిరి వేసేటప్పుడు ఎట్లా ఏమనేది అవన్నీ చూసుకుంటున్నాం అనమాట. అవే ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా పెళ్లి కూతుర్ని చేసుకొని వెళ్ళిపోవాలి, ఆ రోజు ఫ్రైడే 4 కల్లా వెళ్ళాలి అని అంటే అప్పటికే 9:30 అలా అవుతుంది. మేము ఇంకా పెళ్ళిది చేయాలి అనుకున్నప్పుడు ఇంకా నేను వీడియో తీసుకుంటా రాలేను కదా, అందరు రెడీ అవ్వడానికి వెళ్ళారు, ఎవరు లేరు. తొందరగా కానివ్వండి అంటున్నారు అక్కడికే. ఇంకా అందుకని అక్కడక్కడ కొన్ని అయితే మిస్ అయ్యాయి అనమాట. ఇక్కడ నేను మా మరదలు అయితే పెద్దవాళ్ళ పటం, మా మామ పటం క్లీన్ చేసేసి మా మామ దగ్గర పూజకి అన్నీ రెడీ చేసి పెట్టాను. అలాగనే దేవుని దగ్గర కూడా కలశం పెట్టేసి అక్కడ కూడా అన్నీ కంప్లీట్ చేసాను. నలుగుకు కావాల్సినవన్నీ కంప్లీట్గా చేసుకుంటున్నామండి. అక్కడ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాము. నేను మా మరదలైతే ఇవి చేస్తున్నాము. ఇంకా మా అత్త అయితే ఇంకా టిఫిన్కి, భోజనాలకి ఎవరెవరు వచ్చే వాళ్ళు తిని వెళ్తారు కదా, వాళ్ళందరికీ ఫుడ్కి వాళ్ళకి వంట వాళ్ళు వచ్చారండి, వాళ్ళకి అందివ్వడము, ఇంకా బయట ఏమైనా తీసుకురావాల్సింది వస్తే అందరూ పెళ్లి పనుల్లో ఎవరంతకు వాళ్ళు ఉన్నారు. సో ఇలా అన్ని పనులు చేసుకుంటూ ఉన్నామండి. మా ఇళ్ళల్లో మేము పెళ్ళి ఎలా జరుపుకుంటాం అనేది మేము కంపల్సరీ చూపిస్తాను. అక్కడక్కడ మిస్ అయినవి కూడా నేను మళ్ళైనా దానిని వీడియో పెళ్లి సీడీ వచ్చినప్పుడు ఎట్లా ఒకటి కవర్ చేసి పెడతాను. పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. పెళ్ళి అంటే ఈరోజు నైట్కి మేము మా పెళ్ళి కొడుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని రెడీ చేసేసి మెర్మన అంటారు కదా, అలా చేద్దాం అనుకున్నాము. కానీ ఫుల్ రేమ్ అనమాట. ఇంకా డీజే కూడా పెట్టించాము, కానీ కాలేదు. ఇంకా అవ్వలేదు కదా అనేసి ఇంకా ఓన్లీ స్టిల్స్ తీసుకున్నారు కొరియోగ్రాఫర్ వాళ్ళు, ఫోటో వాళ్ళు. ఇంకా ఫొటోస్ వీడియోగ్రాఫర్ అంతా వాళ్ళంతా తీసుకుంటున్నారు. ఇంకా మేము నేను కొంతసేపు లైవ్ అలా ఇలా చేస్తామండి. సో మా అమ్మమ్మ అనమాట, ఏ చీర కట్టుకోవాలా పెళ్ళికి, ఏ చీర ఇది అంటుంటే మేము ఏ చీర కట్టుకో ఆ చీర కట్టుకో అని చెప్తున్నాము. ఇంకా నేను వీడియో బయట క్యాప్ చేస్తున్నాండి, అంతా కంప్లీట్ అయిపోయింది, అక్కడ అంతా రెడీగా పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడ వీళ్ళైతే పందిరి వేశారనమాట. ఇంకా పందిరి పూజ ఒకటి ఉంది మాది. ఇంకా అంతలోపల వీడియోగ్రాఫర్ వస్తారమ్మా అనేసి అన్నారు. అంతలోపల టిఫిన్ తినిపోనండి. టిఫిన్కి వచ్చేసి నేను అంతా క్యాప్ చేస్తున్నాను. ఇక్కడ హల్దీ ఫంక్షన్ చేయడానికి అక్కడ పందిరి కింద అమ్మాయిని పెళ్ళి నలుగు పెట్టడానికి అయితే పెట్టామన్నమాట. ఇంకా మేము ఉప్మా తినేద్దామనేసి ఉప్మా పెట్టుకొని తినేస్తామండి. ఇంకా దాని తర్వాత ఇదిగో చూడండి, ఇది రెడీ చేసేటప్పుడు నేను వీడియో తీపించుకోలేదు. అంటే ఎందుకంటే ఎవరంతకు వాళ్ళు రెడీ అవుతున్నారు, హడావిడి ఉంది. ఇదిగోండి పీటలకు చూడండి, నేను పసుపు అంతా రాసి బొట్లు పెట్టేసి తాంబూలం కట్టాను. ఇదిగో పందిరి పూజ కూడా పూజ కంప్లీట్ చేశాను. ఎర్రబొట్టు, పసుపుబొట్టు, పూలు, పసుపు కుంకంతో. ఇదిగో హల్దీ ఫంక్షన్ కూడా సింపుల్గా న్యాచురల్గానే అండి. అరిటాకులు, ఈ చెండు పూలతోనే డెకరేషన్ చేశారనమాట. బాగుంది కదా సింపుల్గా. ఇంకా అందరు ఎవరెంతకు వాళ్ళు రెడీ అవుతున్నారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. నేనైతే అప్పటికే ఇంకా మేము 5 మందిని కలిసి, అంటే 5 మంది ముత్తైదులు కలిసేసి పందిరికి 4 స్తంభాలు ఉంటాయి కదా, అదిగోండి అలా చేసేసి
నైవేద్యం వండి టెంకాయ కొడతామన్నమాట. అది నేను వీడియోలో అయితే క్యాప్చర్ ఆ వీడియో వచ్చినప్పుడు పెడతాను. ఇంకా పెళ్లి కూతుర్ని రెడీ చేశారు సగము. ఇంక నాకు రాదు పిన్ని నువ్వు చేద్దురా అనింది ఆ పాప. సో నేను ఇంకెళ్ళి అమ్మాయికి రెడీ చేశాను. మా మరదలు టెంకాయ లేట్ వచ్చిందనమాట. ఇంకా టెంకాయ పెడుతుంది. నేను ఆ లోపల అమ్మాయిని రెడీ చేస్తాను అనేసి రెడీ చేశాను. నువ్వు పూజ చేసేసి ఇంకా నలుగు పెడదాము అక్కడికి రా అనేసి నేను కూడా అమ్మాయికి ఇంకా రెడీ చేస్తున్నాను. సింపుల్గా ఈజీగా రెడీ చేస్తున్నామండి. సో ఇంకా రెడీ చేస్తున్నప్పుడే అప్పటికే వచ్చారు వీడియో వాళ్ళు అనమాట. అంటే పందిరి పూజ చేసేటప్పుడు కరెక్ట్గా వచ్చారు. నేను అప్పుడు ఇంకా చేస్తున్నాము అదంతా వీడియోలో పడింది. ఇంకా పెళ్లి కూతురు రెడీ చేస్తుంటే కూడా వచ్చారనమాట. ఇంకా ఇలా రెడీ చేస్తుంటే నువ్వు పిన్ని నేను తోడు పెళ్లి కూతురునైనా రెడీ చేస్తాననింది. ఇంకా నేను పెళ్లి కూతుర్ని రెడీ చేసేసి ఇంకా సింపుల్గా చేశాను చూడండి. ఆ అమ్మాయి మేకప్ కన్నా సింపుల్గా రెడీ చేస్తేనే బాగుందనమాట. ఆ సింపుల్ కూడా ఇంకా ఇది ఎక్కువైంది పిన్ని అదే ఎక్కువైంది పిన్ని అంటుంది. ఎందుకంటే అమ్మాయికి ఎప్పుడు లిప్టిక్ అవి అలవాటు లేవు కదా. సో సడన్గా ఫేస్ పైన పడేసరికి అట్లా అనిపించింది. సో ఇలా ఇంకా నేను సింపుల్గా రెడీ చేస్తున్నాను. వచ్చేటప్పుడు వాళ్ళు వీడియో తీస్తున్నారు అన్న రెడీ చేసేది ఎందుకు లేనా అంటే లేదు మేడం ఇవన్నీ ఉండాలా అని అంటున్నారు. నేనుండి మీకు తెలుసు కదా అలాంటప్పుడు ఎర్లీ మార్నింగ్ మీరు 6 o'clock రావచ్చు కదన్నా అంటే లేదు మీ వాళ్ళే 9:30కి రమ్మన్నారు అందుకే లేట్ వచ్చాము అనేసి అన్నారనమాట. ఇలా అమ్మాయిని సింపుల్గా రెడీ చేసామండి. ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2 కూడా ఉంది అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే చాలా లెంత్ ఉంది అందుకనే అంతా ఒకటేసారి డౌన్లోడ్ ఎందుకనేసి పెట్టాను. సో వీడియో మొత్తం చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే నన్ను ఇలాగనే సపోర్ట్ చేస్తూ చిన్న లైక్ ఇవ్వండి ఓకేనా. నేను ఇంకా కొద్దిగా బాగా చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ పార్ట్ కూడా అప్లోడ్ చేస్తానండి. సో అందరు బాగుండాలి, అందరితో పాటు మేము బాగుండాలి. బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీ అప్లోడ్ చేస్తాను ఓకేనా. ఇంకొక విషయం లైక్ చేయకోకుండా అయితే వెళ్ళొద్దండి, లైక్ చేయండి ఓకేనా. బాయ్ బాయ్.